ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే జియో ద్వారా ఇద్దరు ముఖ్య కార్యదర్శుల నియామకాలను ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుత సిఎస్ విజయానంద్కు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి మరొక 3 నెలల పాటు పదవిని పొడిగిస్తున్నట్టుగా కూడా లేఖ రాసింది. దీంతో విజయానంద్ డిసెంబర్ 1, 2025 నుంచి 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకు కూడా ఆయన సేవలు కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు ఏదైతే ఒకటేసారి ఇద్దరు సిఎస్లను నియమించడంపై ప్రభుత్వం తీసుకున్న ఈ ఉద్దేశంపై వెనక ఏంటంటారు? అమూల్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఒకే జియో ద్వారా ఇద్దరు ముఖ్య కార్యదర్శులను ప్రకటించింది. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్న విజయానంద్ సిఎస్ విజయానంద్ పదవీ కాలం మరో 3 నెలలు పొడిగించారు. ఆ 3 నెలల పొడిగింపు కూడా కేంద్ర డిఓపిటి నుంచి అనుమతి వచ్చింది. ఆ అనుమతి ఉత్తర్వులు కూడా రావడంతో ఏదైతే ఒకే జీవోలో ఏదైతే ప్రస్తుతం 3 నెలల పొడిగింపు వచ్చిన విజయానంద్ తో పాటు ఈ కాబోయే రాష్ట్ర సిఎస్ ఏదైతే సాయి ప్రసాద్ పేరు కూడా ఆ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి జీవోలు గతంలో కూడా ఏదైతే జగన్ ప్రభుత్వంలో వచ్చాయి, అంతకుముందు 2014 టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా రావడం జరిగింది. అయితే ఒక జీవోలో 2 పేర్లు మెన్షన్ చేయాల్సినంత అవసరం ఉండదంటూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు ఉద్యోగుల్లోనూ ప్రచారం నడుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఆ జీవో ఏదైతే ఉన్న జీవోలో ప్రస్తుతం ఉన్న విజయానంద్ తో పాటు ఐఏఎస్ సాయి ప్రసాద్ ను కూడా కొనసాగిస్తారు. గతంలో ఉన్న అజయ్ కల్లాం సిఎస్ గా ఉన్నప్పుడు 2014 చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో సిఎస్ గా అజయ్ కల్లాం ఉన్నారు. ఆయన రిటైర్ అయ్యే ముందుగా ఏదైతే దినేష్ కుమార్ ను కూడా నియమించడం జరిగింది. అది ఒక జీవోలో 2 పేర్లు గతంలో అటు జగన్ ప్రభుత్వంలోను ఇటు ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాజకీయ వర్గాల్లో దీనిపైన విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు గతంలో కూడా చూసుకుంటే ఇలాంటి నియామకాలు జరిగాయంటారా? ఎస్, ఏదైతే గతంలో 2014 చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో కూడా అజయ్ కల్లాం రిటైర్ అవుతుండగా ఏదైతే దినేష్ కుమార్ ప్రకటించడం జరిగింది. అప్పుడు కూడా ఒకే జీవో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే ఆదిత్యనాథ్ దాస్ సిఎస్ గా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయబోతున్న సమయంలోనే ఏదైతే సమీర్ శర్మ పేరు కూడా ఒకే జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయంగా విమర్శలు వచ్చినా గతంలో ఏదైతే సీఎం చంద్రబాబు అనుసరించిన విధానాన్ని జగన్ అనుసరించిన విధానాన్ని ఇప్పుడు సీఎం చంద్రబాబు అనుసరిస్తున్నారు. అయితే ఈ కొత్త సిఎస్ ఏదైతే ఉందో ఆ కొత్త సిఎస్ ని పరిపాలనా బాధ్యతల్లోనూ పరిపాలనా సమన్వయం కోసమే ఈ డ్యూయల్ సిఎస్ విధానాన్ని చేపట్టినట్టు ప్రభుత్వం వివరణిస్తుంది. అయితే ఈ విజయానంద్ పొడిగింపు రావడంతో రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో కూడా కొంత మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. భవిష్యత్తు పరిపాలన దృష్ట్యా ప్రణాళికలు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో వేగం పెంచడం, ప్రభుత్వానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులను వేగం పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో ఏదైతే విద్యుత్ శాఖ సిఎండిగా ఉన్న విజయానంద్ మరో 3 నెలలు సిఎస్ గా ఎంపిక చేశారు. ఆ సిఎస్ పదవీ కాలం మరో 3 నెలలు పొడిగింపు వచ్చింది. ప్రస్తుతానికైతే ఏదైతే విజయానంద్ పదవీ కాలం డిసెంబర్ 1, 2025 నుంచి 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆయన సేవలు పొడిగిస్తారు. ఏదైతే 2026 మార్చి 1వ తేదీ నుంచి ఏదైతే ప్రస్తుత సిఎస్ గా ఎన్నికైన ఏదైతే సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం వినిపిస్తుంది. అమూల్య, ఎన్నికల వ్యవహారం ఇప్పుడు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. 2029లో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పట్లో ఎన్నికలు లేవు. 2026 మార్చి తర్వాత ఏమైనా ఎన్నికలు జరిగితే ఈ స్థానిక ఎన్నికలు ఏదైతే పంచాయతీ మున్సిపాలిటీ ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో కాదు, ఏదైతే ఐఏఎస్ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సిఎస్ గా ఉండగా ఆయన పదవీ విరమణ చేయబోతుండగా మరో సిఎస్ ఆయన ఏదైతే మరో సీనియారిటీ ఉన్న అధికారిని నియమిస్తారు. ఎవరినంటే వారిని సిఎస్ గా నియమించే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న సీనియారిటీ కానీ ఏదైతే ఐఏఎస్ గా ఆయనకున్న సీనియారిటీని బట్టి సిఎస్ గా నియమించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే విజయానంద్ తర్వాత సీనియారిటీ ఉన్న ఐఏఎస్ గా ఏదైతే సాయి ప్రసాద్ ఉన్నారో ఆయన 2026 మార్చి 1 నుంచి పదవీ బాధ్యత స్వీకరిస్తారని ప్రభుత్వం తన ఉత్తర్వులు పేర్కొంది. అమూల్య, రైట్. థ్యాంక్ యూ కిరణ్.
ఇక చూసుకుంటే రాష్ట్రంలో కొత్త ముఖ్య కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సిఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ ను నియమితులయ్యారు. ఇక ఆయన 2026 మార్చి 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పరిపాలనా బాధ్యతలు బదిలీ, ముఖ్య నిర్ణయాలు అమలు మరియు పాలనలో కూడా సమన్వయం కోసం ఈ డ్యూయల్ సిఎస్ విధానం చేపట్టినట్లు సమాచారం అందింది. ఇక విజయానంద్ కు పదవిని పొడిగించడంతో పాటు కొత్త సిఎస్ ను నియమించడం ద్వారా రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో మార్పులు జరగనున్నట్లుగా కూడా భావిస్తున్నారు. ఇక భవిష్యత్తు పరిపాలన దృష్ట్యా ప్రణాళికలు ప్రభుత్వ కీలక ప్రాజెక్టులకు వేగం పెంచడమే ముఖ్యంగా పెట్టుకుంది.